ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన నా తండ్రి నీకే స్తుతులు. ఈరోజు నీ బిడ్డలమైన మేమందరము నీ వాకును వినుటకు సిద్ధముగా ఉంటుండగా మీరే ముఖాముఖిగా బహుసూటిగా స్పష్టముగా మాతో మాట్లాడమని, అద్భుతమైన కార్యాన్ని మా జీవితంలో జరిగించమని, వాక్యము ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుపరుచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్యదానం అంశం నిమిత్తమై యేసయ్యా థ్యాంక్ యూ. ఈ రోజున థ్యాంక్ యూ అనే ఒక మాటకు అర్థము ఏంటి అని అంటున్నట్లయితే ధన్యవాదములు, కృతజ్ఞతాస్తుతులు తెలియపరచటము. అయితే ఈ రోజున ప్రాముఖ్యముగా థ్యాంక్ యూ ఎందుకు చెప్పాలి అని అంటున్నట్లయితే మన జీవితంలో అది మన దగ్గర ఉన్నా లేకపోయినా సరే ఇతరుల దగ్గర నుంచి మనము కలిగి ఉన్నాము కాబట్టి మనము థ్యాంక్ యూ చెప్పడం అనేది జరుగుతుంది. ప్రాముఖ్యముగా ఈ రోజున మన జీవితంలో కూడా ఆలోచించాల్సింది 2000 సంవత్సరాల క్రితమే రాజుకున్న ప్రభువు ఈ లోకానికి నరుడుగా అనగా మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. పాపము చేత, శాపము చేత, అన్యాయము చేత, అక్రమముల చేత జన్మమే పాపపు జన్మముగా ఉంటున్న ఈ పాపిష్టి మనసుని రక్షించడానికి పరిశుద్ధుడైన దేవుడు తన పరిశుద్ధమైన సింహాసాన్ని విడిచిపెట్టి ఈ పాపములో నివసించి ఈ లోకంలోనికి వచ్చి నీ కొరకు నీ కొరకు నీ కొరకు ప్రాముఖ్యంగా నా కొరకు మన అందరి కొరకు దేవుడు తన యొక్క రక్తాన్ని చిందించి క్రయధనమును చెల్లించి దేవుడు మన పాపములన్నిటినీ సిలువలో కొట్టివేసి మనలను పరిశుద్ధులుగా ఉంచిన విధానం బట్టి, మనలను సజీవులుగా ఉంచిన విధానం బట్టి, ప్రాముఖ్యముగా మనలను పాపం చేత వచ్చే జీతము మరణం, ఆ భయంకరమైన మరణము నుండి తప్పించడానికి వచ్చిన క్రీస్తుకి మనము నిత్యము కృతజ్ఞతలు తెలియపరిచే వారిగా ఉండాలి అనే విషయాన్ని సమయమునందున ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. యేసయ్యా థ్యాంక్ యూ. ఈ రోజున ఎందుకని చెప్పాలి థ్యాంక్ యూ? దేవుడు మన జీవితంలో అసాధారణమైన కార్యాలను జరిగించిన విధానం బట్టి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించిన విధానం బట్టి, అసమానమైన రీతిలో కార్యాలు జరిగించిన విధానం బట్టి మనము ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి అనే విషయాన్ని సమయమునందున గ్రహించండి. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు ఏంటి అని అంటున్నట్లయితే 1 తెస్సలోనికలు 5:18 ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములలో దేవుని చిత్తము. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అది మంచిదే కానీ అది చెడ్డదే కానీ, అంటే మంచి జరిగిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా, చెడు జరిగిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే నీ జీవితంలో ఏది జరిగినా సరే అది దేవుని దృష్టిలో మంచిదే. జరుగుతున్న ప్రతి ఒక్కటికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మనుషుడిగా మనం అనుకున్నవి జరిగితే అది మనకి మంచిగా కనపడుతుంది. మనము అనుకున్నవి, మనము కోరుకున్నవి, మనము ఉద్దేశించినవి జరగనప్పుడు అవి మనకి చెడుగా కనబడతాయి. అయితే ప్రతి విషయం అందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు. ప్రాముఖ్యంగా రెండవదిగా చెప్తున్న మాట, ఈలాగు చేయుట యేసుక్రీస్తు అందు మీ విషయములో దేవుని చిత్తము. ఈలాగు చేయుట, ఏలాగు చేయుట? ప్రతి విషయం నిమిత్తమే. అంటే మన జీవితానికి అది మంచిగా కనబడినా, మన జీవితానికి మన దృష్టికి అది చెడుగా కనబడినా ప్రతి ఒక్క విషయం నిమిత్తమే మనము కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండాలి. అలాగ చేయుటయు మన విషయములో అది దేవుని చిత్తము అని చెప్పి స్పష్టంగా ఈ సమయమునందున గ్రహించండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే వాట్ ఎవర్ సిచ్యువేషన్, పరిస్థితులు ఎటువంటివైనా సరే కృతజ్ఞతాస్తుతులు కలిగి మనము జీవించాలి. ఎందుకు మనము కృతజ్ఞతాస్తుతులు కలిగి జీవించాలి? చాలామంది అనవచ్చు, బ్రదర్ ఇది నా దృష్టికి కరెక్ట్గా లేదు, బ్రదర్ ఇది నా ఆలోచనలకి ఇది అంత సూటబుల్ అవ్వట్లేదు, నేను ఆశించిన రీతిగా నా జీవితము ముందుకు వెళ్ళట్లేదు, నేను ఏదైతే కోరుకున్నానో ఆ కోరికలు నా జీవితంలో నెరవేర్చబడట్లేదు, నేను ఏదైతే తలంపులు కలిగి ఉన్నావో ఆ తలంపులలో అమలులో పెట్టినప్పుడు అవి జరగట్లేదు, విఫలం అవుతున్నాయి అని చెప్పి అనేక మంది చెప్తూ ఉండవచ్చు. అయితే ఏ విషయం నిమిత్తమైనా సరే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనము ఉండాలండి. అది జరిగితేనే కృతజ్ఞతాస్తుతులు చెప్తాను, ఇది వస్తేనే కృతజ్ఞతాస్తుతులు చెప్తాను, నో 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 నో. అది జరగాలి అని అంటున్నట్లయితే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ నీ జీవితంలో ఉండాలి. మరి ఉంటేనే వస్తుందా అంటే నో 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 నో. అది నీ జీవితం విషయం నిమిత్తమే దేవుడు ప్రతీది పరిశీలించి అది నీకు సూటబుల్లా కాదా అని చెప్పి దేవుడు ఆలోచించి సూటబుల్ అయితే ఇస్తాడు, సూటబుల్ కాకపోతే దానిని పక్కన పెట్టేస్తాడు. అంత మాత్రాన నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, మౌనంగా ఉండాల్సిన అవసరము లేదు. నిత్యము మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు స్తుతులు స్తుతులు మనము దేవునికి చెల్లించాలి అనే విషయాన్ని సమయమనందున ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి.
కీర్తన గ్రంథము 103వ అధ్యాయము మొదటి 4 వచనాలు క్లుప్తంగా ధ్యానించుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతింపుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాకండి. ఎందుకని మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటున్నట్లయితే, ఆయన గొప్పవాడు. ఆయన మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములు అన్నిటిని బట్టి నిత్యము మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. పరిస్థితులకు మంచిగా ఉంటున్నప్పుడు శరీరము సహకరిస్తుంది, మైండ్ కూడా సహకరిస్తుంది. పరిస్థితులన్నీ వ్యతిరేకముగా ఉంటున్నప్పుడు దుష్టుడు మైండ్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. నీ జీవితం నాశనం అయిపోయింది కదా, నీ జీవితం పతనం అయిపోయింది కదా, నీ జీవితము ముక్కలైపోయింది కదా, ఇంకెందుకు నమ్ముకుంటాం, ఇంకెందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, క్రీస్తును నమ్ముకున్న తర్వాత నీ జీవితము ఇలా అయిపోయింది, క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీ జీవితంలో సమస్తము ప్రతికూలపు పరిస్థితులే ఉన్నాయి, నీ జీవితంలో శ్రమలే మిగిలినవి, చివరికి నీకు ఇంకేం చేశారు ఆ దేవుడు అని చెప్పి మైండ్ కంట్రోల్ చేసి మాట్లాడుతూ ఉంటుండగా ప్రతి ఒక్క విషయం నిమిత్తమే మనము కృతజ్ఞతాస్తుతులు స్తుతులు 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 చెల్లించేవారుగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే యోబు తన కుమారులు కుమార్తెలు అందరినీ పోగొట్టుకున్నాడు. తనకున్న గొర్రెలు ఒంటెలు సమస్తము ఆస్తిని అంతటిని పోగొట్టుకుంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించుదును, నిత్యము ఆయన కీర్తి నా నోటనే ఉండను అని చెప్పిన యోబు వంటిగా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంత ప్రతికూలపు పరిస్థితులు, అంత దిగజారిపోయిన పరిస్థితులు, అంత హీన పరిస్థితి వచ్చేసినప్పుడు కూడా ఈ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మొత్తము పోయింది అని చెప్పి ఏ రోజు బాధపడలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమే స్తుతింపబడును గాక అని చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది జరుగున్నది. ఈ రోజున మన జీవితంలో కూడా ప్రతి ఒక్క విషయం నిమిత్తమే యేసయ్యా థ్యాంక్ యూ, యేసయ్యా థ్యాంక్ యూ. ఎందుకు థ్యాంక్ యూ? నీ జీవితాన్ని రక్షించినందుకు, ఇటువంటి తోడులో నీ జీవితాన్ని బ్లెస్ చేసినందుకు, ప్రతిరోజు నీకు ఆరోగ్యము ఇచ్చినందుకు, ప్రతి దినము నీ పనులు నీవు చేసుకునేటానికి దేవుడు నీకు శక్తినిచ్చినందుకు, సామర్థ్యం ఇచ్చినందుకు, బలం ఇచ్చినందుకు, జ్ఞానం ఇచ్చినందుకు, విధేయత ఇచ్చినందుకు, ప్రాముఖ్యముగా సమస్తము ఇచ్చి నిన్ను నడిపిస్తున్నందుకు నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ప్రతి ఒక్కళ్ళు చెప్పాలి, నా ప్రాణమా సన్నుతించుము, ఆయన చేసిన కార్యములన్నిటిని విషయంలో ఆయనని సన్నుతించు అని చెప్పి మనకు మనమే ప్రోత్సహించుకుంటూ దేవుణ్ణి మనము స్తుతించేవారుగా ఉండాలి. అట్ ద సేమ్ టైం నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకుము. మన జీవితంలో దేవుని దగ్గర నుండి సహాయం పొందుకున్న తర్వాత, మన జీవితంలో దేవుని దగ్గర నుంచి ఆదరణ పొందుకున్న తర్వాత, మన జీవితంలో దేవుడి దగ్గర నుంచి జవాబు పొందుకున్న తర్వాత ఇంకా అంతా బాగానే ఉంది అని అనుకునే సమయంలో ఒక సమస్య నుంచి విడిపింపబడ్డాము, ఒక శోధన నుంచి విడిపింపబడ్డాము, ఒక గందరగోళపు స్థితి నుంచి బయటపడ్డాము అని అంటే వెంటనే వేరొకటి మన జీవితంలో ప్రత్యక్షమవుతుంది. ఆ ప్రత్యక్షమైనప్పుడు మనసు సహకరించదు స్తుతించడానికి, ఆరాధించడానికి, థ్యాంక్స్ చెప్పడానికి. అయితే మనకు మనమే ప్రోత్సహించుకుంటూ నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలులు దేనిని మర్చిపోకుము అని అంటున్నాను. అంటే ముందు నీ జీవితంలో చేశారు కదా, 2022లో చేశారు కదా, 2021లో చేశారు కదా, ఒక 5 years బ్యాక్ చేశారు కదా, నిన్న చేశారు కదా, మొన్న చేశారు కదా, ప్రతిదీ దేవుడే చేశాడు. ప్రతిదీ దేవుడు అనేకమైన ఉపకార్యములు మన కొరకు చేసి ఉన్నాడు. వాటన్నిటి విషయం నిమిత్తమే జ్ఞాపకం ఉంచుకొని ధైర్యము వహించి ఆయనకి నీవు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి అనే విషయాన్ని గ్రహించండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు, కరుణా కటాక్షములో నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. నీ జీవితాన్ని రక్షించినందుకు, నీ జీవితాన్ని హెచ్చించినందుకు, నీ జీవితము సమాధిలోనికి వెళ్ళిపోవాలి. అటువంటి జీవితాన్ని దేవుడు కృపచేతనే ఆయన రక్తాన్ని చిందించి నిన్ను బయటికి విమోచించిన విధానం బట్టి నీవు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి అనే విషయాన్ని సమయమునందున గ్రహించండి. ఒక్క మాటలో చెప్పాలి అని అంటున్నట్లయితే, దేవుడు మన దగ్గర నుండి ఎట్టి రీతిగా కృతజ్ఞతాస్తుతులు ఆశిస్తున్నాడు అని అంటున్నట్లయితే, భక్తుడైన దావీదు చేసిన రీతిగా మనము కూడా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడండి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనము, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను. ఎల్లప్పుడు, పరిస్థితులు బాగున్నా ఎల్లప్పుడు, పరిస్థితులు బాగోకపోయినా ఎల్లప్పుడు
జీవితంలో అనుకున్నవి సాధించినా ఎల్లప్పుడు, సాధించకపోయినా ఎల్లప్పుడు, ఆరోగ్యం ఉన్నా ఎల్లప్పుడు, అనారోగ్యంతో బాధపడుతున్నా ఎల్లప్పుడు, ఆర్థికంగా నెంబర్ 1 పొజిషన్‌లో ఉన్నా ఎల్లప్పుడు, లేకపోయినా ఎల్లప్పుడు, ప్రతి ఒక్క విషయం నిమిత్తమై ఎల్లప్పుడూను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి అనే విషయాన్ని గ్రహించండి. దావీదు చేసి ఉన్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని చెప్పి స్పష్టముగా తెలియచేయడం అనేది జరుగుతుందండి. యోబు జీవితంలో అన్ని ప్రతికూలపు పరిస్థితులు, ఒక్కటి కూడా మంచిగా ఏదీ లేదు. ఒక పక్కన ఆస్తిని కోల్పోయి ఉన్నాడు, ఒక పక్కన బిడ్డలను కోల్పోయి ఉన్నాడు, ఒక పక్కన ఆరోగ్యం కోల్పోయి ఉన్నాడు. అన్ని కోల్పోయినా సరే యెహోవాను స్తుతిస్తున్నాడు. దావీదు జీవితంలో సమస్తము కోల్పోయాడు, యెహోవాను స్తుతిస్తున్నాడు. అబ్రహాము, శారై తన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకోలేరు. పొందుకుంటాము అని అనుకున్నారు, కానీ అది 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోయినాయి. ఇంక పొందుకుంటాము అనే ఒక ఆస్కారము, అటువంటి హోపు, నిరీక్షణ కూడా కోల్పోయి ఇంక దాంట్లో నుంచి బయటపడిపోయి వృద్ధాప్యంలో, అంటే మరణానికి ఇంకా వాళ్ళు సిద్ధమవుతున్న ఆ సమయములలో కూడా నిత్యము యెహోవాను స్తుతించడం అనేది జరిగి ఉన్నది. ఈ రోజున మన జీవితంలో కూడా నిత్యము యెహోవాను స్తుతించేవారుగా ఉండాలండి. ఈ లోకపు ప్రజలైతే ఎట్టి రీతిగా ఉంటారు అని అంటున్నట్లయితే, ఇస్తే థ్యాంక్స్ చెప్తారు, మనల్ని గొప్పగా అనుకుంటారు, మన గురించి గొప్పగా ఇది చేస్తారు అని చెప్పి ఆ ఉద్దేశం నిమిత్తమే ప్రజలు ఏదో ఒకటి మన కొరకు చేస్తారు. వాళ్ళు ఆశించిన రీతిగా, వాళ్ళు ఉద్దేశించిన రీతిగా ఎదుటి వ్యక్తి రియాక్షన్ లేకపోతే నెక్స్ట్ టైం వారికి ఇవ్వటము, అది వస్తువా, మనీయా, లేకపోతే మరి వేరేది ఏదైనా సరే వాళ్ళు ఇవ్వరు. ఎందుకు అని అంటున్నట్లయితే, ఒకసారి ఇచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి నుంచి నాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు, కాబట్టి నెక్స్ట్ టైం నేను అటువంటి వ్యక్తికి ఎందుకు సహాయం చేయాలి. ఈ రోజున దేవుడు కూడా మన జీవితాలన్నిటినీ పాపములో ఉండి, పాపము వలన వచ్చే జీతము మరణము అని చెప్పి, ఆ పాపములో నుంచి మనల్ని విడిపించి, ఆయన విమోచించి, ఆయన రక్తాన్ని చిందించి మనల్ని పరిశుద్ధులుగా చేసిన దేవుడు ఈ రోజున కృతజ్ఞతాస్తుతులు ఆశిస్తున్నాడు. ఆశించినంత మాత్రాన వీడు నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు, ఈయన అనవసరంగా రక్షించాని, ఈయన అనవసరంగా పోషిస్తున్నానే, ఈయన అనవసరంగా వీరికి జీవాన్ని ఇస్తున్నాని, అనవసరంగా ఈ లోకంలో ఇంకా సమయాన్ని ఇస్తున్నాని, క్షమిస్తున్నాని అని అనుకుంటున్నట్లయితే ఈ రోజున మన జీవితంలో ఎవరము ఇక్కడ ఉండేవారము కాము. దేవుడు కృపచేతున ఈ రోజున కృతజ్ఞతాస్తుతులు తెలియపరచకపోయినా, ఈ రోజున ఇచ్చిన అన్నిటిని బట్టి దేవుణ్ణి మహిమపరచకపోయినా, ఆయనకి థ్యాంక్ యూ చెప్పకపోయినా సరే, 2022 ముగించుకొని ఆశలతో, కోరికలతో 2023లో అడుగుపెట్టినప్పుడు అద్భుతమైన రీతిలో ఎన్నో సార్లు దీవించబడ్డాం, స్తుతులు తెలియపరచలేదు, ఎన్నో నిరాశల గుండా వెళ్ళాము, ఎన్నో దుఃఖముల గుండా వెళ్ళాము, ఎన్నో బాధల గుండా వెళ్ళాము, ఎన్నో కష్టాల గుండా వెళ్ళాము. వాటిని అన్నిటిలో నుంచి విడిపించినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిపరచలేదు. ప్రాముఖ్యముగా 2023 365 డేస్ అంటే ఇన్ని రోజులు ఒక నిమిషానికి కంటికి రెప్పవలే దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఆయుష్నిచ్చి, ఆరోగ్యమునిచ్చి, బలమునిచ్చి, సమస్తము ఆయన కృపచేతను మనల్ని కాచి కాపాడుతున్నందుకు మనము కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాలి. దేవుడు మనకి మరలా ఇంకొక రోజునిచ్చి ఉన్నాడు అద్భుతమైన రీతిలో. ఆయన కృపచేతను ఇస్తున్నాడు. దానికి అర్థము, కృపచేతన దేవుడు సమస్తాన్ని నా కొరకు జరిగిస్తున్నాడు, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోయినా సరే దేవుడు నన్ను దీవిస్తాడు అని అనుకుంటున్నట్లయితే నో, కృతజ్ఞతాస్తుతులు కలిగి మనము జీవించాలి. అది ఏ విషయం నిమిత్తమే, మంచి విషయం నిమిత్తమేనా, చెడు విషయం నిమిత్తమేనా, ఏ విషయం నిమిత్తమేనా, మన దృష్టికి అది మంచి, మన దృష్టికి అది చెడుగా కనబడుతుంది. అయితే దేవుడు వాక్యము చెప్పబడుతున్నది, ఒకని దృష్టికి అది యథార్థముగా కనబడును అనే ఒక మార్గము అది తుదుకు మరణానికి దారి తీయును అని చెప్పి అని అంటున్నాను. అంటే మన దృష్టికి మంచిగా కనబడేది అది చెడు అవ్వచ్చు, మనకి దృష్టికి చెడుగా ఉన్నది అది మంచిగా అవ్వచ్చు. అయితే ప్రతి ఒక్క విషయం నిమిత్తమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నట్లయితే మన పట్ల దేవుని చిత్తము. అందుకే ఒక మాట కనబడుతుంది, 1 తెస్సలోనికల 5:18 ప్రతి విషయం మందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటి మన జీవితంలో, మన విషయంలో అని అంటున్నట్లయితే, ఆయనకి ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి అని అంటున్నారు. ఈరోజు అనేక మంది అంటూ ఉంటారు, దేవుని చిత్తం తెలుసుకునటం ఎలా, హౌ టు ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము అన్నిటిని బట్టి, అది ఆరోగ్యమా, ఐశ్వర్యమా, సంపద, సామర్థ్యమా, జ్ఞానమా, బలమా, డేనా, ప్రతి ఒక్క విషయం నిమిత్తమే థ్యాంక్స్ టు జీసస్. యేసయ్య థ్యాంక్ యూ ఇచ్చిన ప్రతి ఒక్కటిని బట్టి. ఆ భక్తుడు చెప్తున్న రీతిగా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించడము, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని అంటున్నాడు. అంటే కీర్తి మీన్స్ స్తుతించటము అని అంటున్నట్లయితే థ్యాంక్ యూ నో, అదొకటే కాదు. స్తుతించటం అంటే
కృతజ్ఞతలు తెలియపరచాలి. నోటితో చెప్పచ్చు, చేతులతో చెప్పచ్చు, హృదయముతో చెప్పచ్చు, ఆత్మతో స్తుతించవచ్చు. ప్రాముఖ్యంగా క్రియారూపకముగా కూడా దేవునికి ఇచ్చి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రోజున స్తుతించడం అంటే అనేక మంది నోటితో దేవుడికి థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది అని చెప్పి అనుకుంటున్నారు. నో నో నో. కృతజ్ఞతాస్తుతులు తెలియపరచడం అంటే నోటితో మనము దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రాముఖ్యముగా అది కీర్తనలు పాడాలి, చప్పట్లు కొట్టాలి, ఆరాధన చేయాలి. అన్నిటి విషయం నిమిత్తమే అది అక్కడతో ఆగిపోకుండా క్రియారూపకంగా కూడా మనము కృతజ్ఞతలు తెలియపరిచేవారిగా ఉండాలి. అంటే క్రియలలో మనము దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చూపించేవారిగా, చెల్లించేవారిగా మనము ఉండాలి. అంటే ఒక మంచి ఆఫర్, ఒక మంచి టైత్, ఒక మంచి అమౌంట్ దేవునికి ఇచ్చి, అది ఏ విషయం నిమిత్తమైనా సరే ఇచ్చి కూడా మనము కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచేవారిగా ఉండాలి అనే విషయాన్ని ఈ సమయమునందున గ్రహించమని ప్రభు పేరటి మీ అందరికీ విజ్ఞాపన చేస్తున్నానండి. కాబట్టి 2020 తోడు కూడా దేవుడు తన ఉచితమైన కృపను బట్టి ఒక బ్లెస్డ్ ఇయర్ కింద దేవుడు మనల్ని ఉంచి నడిపించిన విధానం బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయన నామమునకి మాత్రమే కలుగునుగాక. ఆమేన్. కాబట్టి అన్ని విషయముల నిమిత్తమే ఈ దినము మొదలుకొని కృతజ్ఞతాస్తుతులతో దేవునికి అన్ని విషయాల నిమిత్తమే చెల్లించి నూతన సంవత్సరములో అడుగుపెట్టండి. అద్భుతమైన రీతిలో దేవుడు మన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. మహాపరిశుద్ధుడైన నా తండ్రి నీకే స్తుతులు. మేము మా అందరము ఒక నిష్ప్రయోజకములు తండ్రి. నువ్వు మా జీవితంలో అనేకమైన కార్యాలు చేసి నిష్ప్రయోజనకరంగా ఉంటున్న మా జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మహాత్యమైన కార్యములు, అద్భుతాలు చేసి ఉన్నావు. నువ్వు మా కృతజ్ఞతాస్తుతులకు అర్హుడవు. అటువంటి మేము ఎన్నోసార్లు, ఎన్నో విషయాలు, ఎన్నో సందర్భాల్లో కృతజ్ఞతాస్తుతులు తెలియపరచకుండా మా జీవితంలో విచ్చలవిడిగా ఇష్టానుసారముగా జీవించి ప్రవర్తించిన వారమే. అయినప్పటికీ ఏ రోజు కూడా నాకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేయలేదే, నేను నీకు సహాయం చేయను, నేను నిన్ను విడిచిపెడుతున్నాను అనే రీతిగా కాకుండా నిత్యము మాకున్న అవసరతలన్నిటినీ తీర్చి నీ కృపగల రెక్కల కింద మమ్మల్ని దాచి, భద్రపరిచి, కాపాడి 2020 థర్డ్ ఎండింగ్లోనికి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా స్వభావంలో ఇటువంటిగా ఉంటుండగా, మా జీవితాలు ఇటువంటివి ఉంటుండగా ఈరోజే మేమందరము ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. మిగిలి ఉన్న దినముల అన్నిటిలో కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచేవారిగా అన్ని విషయాలలో మేము ఉండులాగా మాకు ఒక్కొక్కరికి మీరే సహాయమును దయచేయమని, ప్రతి ఒక్కళ్ళు వారి జీవితంలో కలిగి ఉన్న అన్నిటిని బట్టి నిత్యము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచేవారిగా ఉండులాగున, ఆ కృతజ్ఞతాస్తుతులు తెలియపరచడము ఆయన యందు మన పట్ల దేవుని చిత్తమని గ్రహించలాగన మీరే వారందరికీ జ్ఞానాన్ని, బలాన్ని, సామర్థ్యాన్ని దయచేయమని ఈ వాక్యం ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొంది ఉన్నారని నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి. ఆమేన్. విన్న వాక్యాన్ని బట్టి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడి వాక్యాన్ని దీవించి బహుగా ఆస్వాదించిన గాక. యేసయ్య థ్యాంక్ యూ. మీ జీవితంలో దేవుడు ఎటువంటి కార్యాలను చేసి ఉన్నాడు, ఎటువంటి స్థితిలో నుంచి ఎటువంటి స్థితిలోనికి నడిపించారో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. ప్రస్తుతము పరిస్థితులన్నీ ప్రతికూలముగా మారిపోయి అనుకూలముగా లేక గందరగోళములో ఈ సంవత్సరం కూడా అద్భుతాలు చూస్తాను అనుకున్నాను. ఒక 2020 లాగే, 2021 లాగే, 2022 లాగే 2020 తోడు కూడా వెళ్ళిపోతుంది. 2024లోకి వచ్చేసాను, ఇంకా అద్భుతం జరగలేదేంటి? స్టాప్ ఇట్. అటువంటివి ఏమీ విషయం నిమిత్తం ఆలోచించకుండా 2023 బ్రతికి ఉన్నాను. 2024లో సజీవముగా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అంటే దేవుడు దృష్టిలో నేను ఉన్నాను, ఆయన దృష్టిలో నేను ఉన్నాను అంటున్నట్లయితే తప్పనిసరిగా ఏదో ఒక రోజున నా జీవితంలో నేను అద్భుతాన్ని చూస్తాను. ఆ విశ్వాసముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యమైన రీతిలో, ఒక గొప్ప దీవెనలతో, ఆశీర్వాదాలతో దేవుడు ఒక్కొక్కరిని, కుటుంబం మొత్తాన్ని కాదు, కుటుంబంలో ఉన్న ఒక్కొక్క వ్యక్తిని నూరంతలుగా దేవుడు దీవించి ఆస్వాదించబోతున్నాడు అనేక విషయాన్ని సమయమునందరూ ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఆశ్చర్యపోయే రీతిలో ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలను జరిగించబోతున్నాడు అనేక విషయాన్ని సమయమునందరూ గ్రహించండి. ఆమేన్. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.